26వ ఎపిసోడ్లో 12 ఏళ్ల యూత్ బాలిక ఎపిలెప్సీ మూర్ఛవ్యాధితో ఎందుకు బాధపడుతుంది అనేది ఈ విధంగా చెప్తారు కేసీ. అమెరికాలో రెవల్యూషన్ జరిగినప్పుడు తల్లి, తండ్రి, బిడ్డ ఆర్థిక లాభాన్ని ఆశించి అమెరికన్ కాలమిస్టుల రహస్యాలను కూతురు ద్వారా తెలుసుకుని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేశారు. వారి కూతురు అందగత్తె, తెలివిగలది. ఈ రెండు గుణాల్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులు చక్కగా ఉపయోగించుకుని ఆమెకి బుద్ధి చెప్పే బదులు వాటిని ఉపయోగించి అమెరికన్స్ నుంచి రహస్యాలు తెలుసుకుని బ్రిటిషర్స్గా అమ్మేశారు. మనం ఏది నాటితే దాన్నే కోసుకుంటాం. లౌకిక లాభాల కోసం కూతురు చెడ్డ పనులు చేస్తుంటే బుద్ధి చెప్పగలని తల్లిదండ్రులు వాళ్ళు. అందుకే దాని ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు. ఆనాటి తన విచ్చలవిడి లైంగిక అపరాధాలకి ఆమె నేడు భౌతిక శరీరం ద్వారా శిక్షని అనుభవిస్తుంది. ఈ శరీరానికి రక్షణదారుల పాత్రలో తల్లిదండ్రులు కూడా అదే సమయంలో శిక్షని అనుభవిస్తున్నారు. దీన్ని బట్టి ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతరుల విషయంలో తన బాధ్యతను స్వార్థంతో సక్రమంగా నెరవేర్చకపోవడం కూడా దుష్కర్మ అని తేలుతుంది. మరో కేసులో న్యూయార్క్లో పుట్టిన అమ్మాయి పుట్టుగుడ్డి. తల్లి ఇందుకు కారణం తెలుసుకొని ఎడ్గర్ కేసీ సహాయం అందిస్తుంది. తన పూర్వజన్మలో తల్లి ఉపాధ్యాయురాలు. ఆమె మరో తల్లిని తన స్వార్థం కోసం వాడుకుంది. అది ఏమిటో అన్నది రీడింగ్లో స్పష్టంగా లేదు. ఇది ఆ తల్లికి ఎంతో మనస్తాపంగా ఉండేది. ఇందులో ఆ పుట్టిగుడ్డి యొక్క తండ్రి చేయి కూడా ఉంది. ఫలితంగా వారు ఈ జన్మలో తల్లిదండ్రులుగా అలా వాడుకోబడిన తల్లి వారి పిల్లగా పుట్టింది. అయితే ఆ బిడ్డ గుడ్డితనానికి కారణం తెలియదు. బహుశా ఆమె గత జన్మల్లో చేసిన ఏదో చెడు కర్మ వల్ల అది వచ్చి ఉండవచ్చు. ఆవిడ రీడింగ్ను మీ తల్లి తీసుకురాలేదు కాబట్టి ఆ కారణం తల్లి రీడింగ్లో రాలేదు. ఈ జన్మలో తనని వాడుకున్న ఆ తల్లి గుడ్డిదానిగా, ఆ జన్మలో తనని వాడుకున్న ఆ ఇద్దరికి గుడ్డి బిడ్డగా పుట్టి బదులు తీర్చుకుంటుంది. మరో కేసులో అవిటి మెదడు, మంగోలియన్ ఇడియోక్రసీతో పుట్టిన తన బిడ్డ విషయంలో మరో తల్లి కేసీని ప్రశ్నిస్తే వచ్చిన వివరాలు: పూర్వజన్మలో ఒక దాంట్లో పాలస్తీనాలో పుట్టినప్పుడు ఇలాంటి మంగోలియన్ బేబీలను చూసి వెక్కిరించేది. అందువల్ల ఆమెకి ఎలాంటి బిడ్డ ఉంటే పడే వేదనని నేర్చుకోవడానికి, తద్వారా అలాంటి వారిని వెక్కిరించకూడదన్న పాఠం నేర్చుకోవడానికి మానసిక వికలాంగురాలైన కూతుర్ని కంది. మరో కేసులో తలలో అధిక నీరు కల బిడ్డని కని ఓ తల్లి మరణించింది. తండ్రి ఆ బిడ్డను ఒక కాథలిస్ట్ హోంలో ఉంచాడు. బిడ్డ 4వ ఏట తనకి ఆ బిడ్డకి గత జన్మలో గల సంబంధం తెలుసుకోవడానికి ఎడ్గర్ కేసీని సహాయం అడుగుతారు. తన బరువైన తల వలన ఆ బిడ్డ నడవలేదు. తలని మెడ మీద మొయ్యడమే ఆమెకి భారంగా ఉంటుంది. అయితే ఆ బిడ్డ రీడింగ్ తీసుకోకపోవడం వల్ల ఏ దుష్కర్మ వల్ల ఆమెకి ఈ వ్యాధి సంభవించిందో తెలియదు. తండ్రికి కేసీ చెప్పిన జవాబు: పూర్వజన్మలో నువ్వు సహాయం చేయగలిగి ఉండి చేయలేదు. ఈ జన్మలోనైనా నువ్వు సహాయం చేయడం నేర్చుకో అని. పూర్వజన్మలో అతను ఫోర్ట్ డియర్ బార్న్ అనే ఊళ్ళో వ్యాపారి.